పడుతున్న వర్షాలు, అలాగే దాదాపు 5-6 రోజుల నుంచి ఉన్న వర్షాలకు ఈ చెరువు ఏదైతే ఉందో అప్పుడు చెరువు ఖాళీగా ఉండేది. ఆ వర్షాలకు మొత్తం చెరువు నిండిపోయింది, బాగా తయారైంది. అలాగే ఆ నిండిన ఏదైతే వర్షాలు ఉన్నాయో అలాగే పైనుంచి వచ్చే ఈ లింక్ ఉన్న పెద్ద చెరువుకి ఎక్కడైతే లింక్ ఉన్నాయో తెడ్డర్ల చెరువు, అలాగే దొడ్డోన్పల్లి చెరువు, గాన్లోని చెరువు, అన్ని చెరువులు ఏదైతే నిండి అలుగెళ్ళి వాటి నుంచి మొత్తం ఆ చెరువులో నుంచి అలుగు వెళ్ళి మొత్తం వాటర్ కూడా ఫ్లోటింగ్ చాలా ఎక్కువ వస్తుంది. మన వాటర్ది మన పెద్ద చెరువు కూడా ఏదో నిండిపోయి ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఈ పక్కలున్న ఏదైతే ఇవన్నీ కూడా 3 సైడ్ల డైవర్షన్ ఉంది. ఒకటి బీకే రెడ్డి కాలనీ, నాగిరెడ్డి కాలనీ సైడ్ ఒక డైవర్షన్, ఇంకోటి శివశక్తి నగర్ తూము నీరు ఇక్కడ నుంచి వెళ్తాయి, శివశక్తి నగర్ ఢిల్లీ ఒలింపిక్ స్కూల్ సైడ్, అలాగే రామాయబోలి నుంచి కూడా వెళ్తాయి. నీటి ఉధృతి పెరిగింది, చెరువు నిండడం వల్ల అలుగు కూడా పెద్ద చెరువు అలుగు వెళ్ళక చాలా సంవత్సరాలు అవుతుంది. చెరువు అలుగు వెళ్ళి కూడా నీళ్లు బయటకు వస్తున్నాయి. చాలా అంటే వర్షాలు పడకున్నా సరే నిన్న మొన్న పడ్డ వర్షాలకు ఈరోజు వాటర్ ఎక్కువైపోయి అలుగులు వెళ్తున్నందుకు చెరువు నిండిపోయి వాటర్ బాగా వరదలు వచ్చినా అంటే బాగా అలుగు వెళ్ళి కూడా నీళ్లు బయటకు పోవడం జరుగుతుంది. అంటే పక్కన మీరు జిల్లాధికారులకు ఏమి నివేదించారు? జిల్లా అధికారులను ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అలాగే మా ఇరిగేషన్ డిఈ గారు, ఇంజనీరింగ్ సెక్షన్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉండి చూసారు. దీనికి ఏం చేయాలనే దానికి కూడా అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. పక్కన ఉన్న అంటే ఈ లో లైన్ ఏరియాలో కానీ అంటే రామాయబోలి, నాగిరెడ్డి కాలనీ, బీకిరెడ్డి కాలనీ, శివశక్తి నగర్ సైడ్ ఉన్న ఇళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా ఉంటుందని అక్కడ ఉన్న మొత్తం ఆటోలలో టామ్ చేయించి అంటే వాళ్ళకు అనౌన్స్మెంట్ చేయించి ఇబ్బందిగా అంటే ఏమి ఇబ్బంది ఉన్నా కూడా అంటే ఇక్కడ ఏది మన ఫస్ట్ అఫిషియల్ ఫంక్షన్ హాల్ కానీ, అల్వాస్ ఫంక్షన్ హాల్ కానీ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా హబీబ్ నగర్ సైడ్ ఇబ్బంది కలిగకుండా ఇక్కడ అంటే అక్కడ వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అక్కడ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ముందుగానే ముందస్తు చర్యగా కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అనౌన్స్మెంట్ చేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మంది పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా పునరావాస ఏర్పాట్లు? పునరావాసానికి కొరకే ఫంక్షన్ హాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు కానీ, టిఫిన్స్ కానీ, వాళ్ళకు ఫంక్షన్ హాల్స్, అల్వాస్ ఫంక్షన్ హాల్, అలాగే ఫస్ట్ అఫిషియల్ ఫంక్షన్ హాల్, ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉందంటే క్రౌన్ ఫంక్షన్ హాల్ కూడా తీసుకొని వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవన్నీ కూడా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. మీరు చైర్మన్గా ఇన్ని కాలనీలు తిరిగిండ్రు కదా, ఏ సమస్య మీకు జటిలమేగా ఉన్నది? అంటే ముఖ్యంగా అయితే ఈ వాటర్ది సమస్య ఏదైతే ఉందో అన్నీ కూడా పక్కన ఉన్న అన్ని FTL లెవెల్ అన్నీ కూడా కట్టుకోవడం వల్ల ఆకుపోవడం వల్ల ఇది ఇబ్బంది అనేది కనిపిస్తుంది. సరే ఇప్పుడు మాట్లాడాల్సిన అంటే ఈ మాట ఇది కాదు. మొత్తానికైతే సమస్య చాలా ఉంది. ఈ సమస్య కొంచెం మనకు ఈ వాటర్ది ఈ సమస్య మనకి వర్షం నీళ్ళు పోయేదానికి కూడా అంతా ఇరుకిరుకుగా ఉంది కాబట్టి నాళాలన్నీ కూడా అన్నీ